హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. అందరికీ ఎంతో ఉపయోగపడే మరొక మంచి వీడియోని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరైతే నాకు కామెంట్లు అడిగారు కదండి, ఇంట్లో ఇంకా బల్లులు అనేవి ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాము, అసలు ఇంట్లో ఇంకా బల్లులు అనేవి రాకుండా ఉండడం కోసం ఏదైనా ఒక మంచి టిప్ చెప్పమని చాలామంది ఇంట్లోనే బల్లులు అనేవి తిరిగేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఇలా ఇంట్లోకి బల్లు అనేది మళ్ళీ జన్మలోకి రాకుండా ఉండాలంటే రూపాయి ఖర్చు లేని, ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లో నుండే బల్లులన్నింటినీ కూడా బయటకు పంపించేయచ్చండి. దానికోసం మన కిచెన్లోన వంటకి ఎక్కువగా వెల్లుల్లి అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఈ వెల్లుల్లి స్మెల్కి మనకి ఇంట్లోనికి బల్లులు అనేవి రాకుండా ఉండడం కోసం చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నేను ఇక్కడైతే కొన్ని వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయండి. సో నేను ఇక్కడ ఒక 5 వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకున్నాను. వీడియోలో క్లియర్గా చూసారు కదండి. వీటిని తీసేసుకొని మీరు డైరెక్ట్గా దంచేసుకొని వాటి రసమైనా తీసేసుకోవచ్చండి, లేదంటే ఈ విధంగా మనం గ్రేట్ చేసుకున్న సరిపోతుంది అనమాట. నేను ఇక్కడైతే ఒక క్యారెట్ తురిమిన ప్లేట్ అనేది ఉంటుంది కానీ గ్రేటర్, సో దాంతో ఈ విధంగా తీసేస్తున్నాను. పొట్టు కూడా మనకి చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుందండి. ఇంట్లో నా బల్లులు అనేవి తిరిగి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా కిచెన్లో గట్టున్న ఒక్కొక్కసారి మనం వంట చేస్తున్నప్పుడు ఫుడ్ ఐటమ్స్ని గట్టును టచ్ చేసాయి అనుకోండి, పిల్లలకి ఇన్ఫెక్షన్స్ లాంటివి గట్టును వచ్చేస్తూ ఉంటే చాలా డేంజర్ అండి ఇంట్లోనే బల్లులు అనేవి ఎక్కువగా ఉంటే. సో సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా ఎవరైతే ఈ బల్లులతో విసిగిపోయారో సింపుల్గా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందు తురిమిన వెల్లుల్లిని మొత్తం కూడా ఇలా ఒక పెద్ద బౌల్లోకి అయితే వేసేసుకొని చక్కగా మనకి రసం వచ్చినంత వరకు కూడా దంచేసుకోవచ్చండి. డైరెక్ట్గా మీకు కావాలంటే ఒక్కసారి దంచేసి రసం కూడా తీసేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఈ విధంగానే తీసేస్తున్నాను. 1 గ్లాసు 2 గ్లాసులు మీకు ఎంత వాటర్ కావాలో అంత తయారు చేసేసుకొని ఒకేసారి మనము ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని పెట్టేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఒక స్పూన్తో మొత్తం మిక్స్ చేసేసామనుకోండి వెల్లుల్లి రసం అంతా కూడా మనకు వాటర్లో కలిసిపోతుంది. సో మనకు వెల్లుల్లి రెబ్బలు అనేవి ఈ విధంగా అడ్డుగా ఉండకుండా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చండి. ఆ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని మనకి ఇంట్లోనే ఎక్కడెక్కడైతే బల్లులు ముఖ్యంగా ఇంట్లోనే అందరికీ గోడల మీద లేదంటే డోరు బ్యాక్ సైడ్ కిటికీల దగ్గర గట్రా తిరుగుతూ ఉంటాయి కదండి, అలాంటి వాటి దగ్గర ఇలా మనము తయారు చేసిన లిక్విడ్ని కొట్టామనుకోండి, సో ఇంట్లోకి బల్లులు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి. ఈ స్మెల్కి ఓన్లీ ఇలా బల్లులే కాకుండా బొద్దింకలు కూడా రావండి. అంత బాగా వర్కౌట్ అవుతుంది, 100% వర్కౌట్ అవుతుంది. చాలా న్యాచురల్ అనమాట. ఈ విధంగా ఎక్కువగా గోడల మీద తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఈ విధంగా ఫ్రేమ్స్ లేదంటే గోడల మీద ఉండే ఫటాలు ఇవన్నిట్లో బ్యాక్ సైడ్ గట్టను తిరుగుతూ ఉంటాయి కదండి, ముఖ్యంగా కిచెన్ ఏరియాలో కూడాను. సో కొంచెం ఈ విధంగా స్ప్రే చేసుకోండి గోడల మీద గట్టను. ఇంట్లో ఒక్క బల్లి కూడా రాకుండా ఉంటుందన్నమాట. ముఖ్యంగా డోర్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి, డోర్ల దగ్గర కిటికీల దగ్గర కూడా మనము చక్కగా స్ప్రే చేసామంటే ఇంట్లోకి బల్లులు రావు. అలాగే ఇంకొక సెకండ్ మెథడ్ కూడా తెలుసుకుందామండి. మరొక 2 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కచ్చాబెచ్చగా దంచేసుకొని ఇది మనకి ఊడిపోకుండా బాండింగ్ కోసం మాత్రమే నేను ఇక్కడ కొద్దిగా పేస్ట్ అనేది వేస్తున్నానండి, లేదంటే ఎండిపోయిన తర్వాత మనకు రాలిపోతుంది కాబట్టి. సో దీన్ని మనం ఎక్కడ పెట్టినా కూడా అలా అతుక్కునేటట్టు ఉండడం కోసం ఇందులో కొద్దిగా పేస్ట్ అనేది యాడ్ చేశానండి. ఇలా చిన్న ముద్దలా తయారు చేసుకొని మన గోడల మీద ఉండే దేవుని ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి కదండి, సో ఫోటోలు వాటి బ్యాక్ సైడు అలాగే డోర్లు కిటికీలు ఇలా మనకి గోడల మీద కట్టండి అంటించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ 2 టిప్పులు మీరు ఏది సింపుల్గా అనిపిస్తుందో అది ట్రై చేసి చూడండి. సో మీకు ఇంట్లోకి బల్లి అనేది అస్సలకి జన్మలో రాదండి. ఇదైతే నేను గోడలు డోర్స్ మీద అయితే అంటిస్తున్నానండి. ఇలా మనం తయారు చేసిన ఈ పేస్ట్ని కానీ లేదంటే ఇంతకుముందు తయారు చేసిన వాటర్ని కానీ మీరు నెలకు ఒక్కసారి స్ప్రే చేసండి. నెల రోజుల వరకు కూడా మనకి ఇంట్లో ఇంకొక్క బల్లి కూడా రాదు, అంత బాగా యూజ్ అవుతుందండి. నెలకొక్కసారి ఈ విధంగా తయారు చేసుకుని స్ప్రే చేసి చూడండి. ఇంట్లో నుండే బల్లులన్నీ బయటికి పరుగులు తీస్తాయి, మన ఇంట్లో ఇంకొక్క బల్లి కూడా జన్మలో రాదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతాయి. అలాగే వీడియో మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.